నువ్వు ఒక కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్. కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా నువ్వు చేసేటువంటి ఏ కార్యక్రమాలైనా వీళ్ళ దగ్గర నుంచి నీకు సపోర్ట్ వచ్చిందా? ఈరోజు షర్మిలమ్మ గారు ఈరోజు ఆలోచన చేయాలా. కాబట్టి తప్పుడు ప్రచారాలను తప్పుడు మాటలను మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా షర్మిలమ్మ గారికి చెప్తున్నాను. ముఖ్యంగా ఆమె చేసేటువంటి అభియోగాలు ఏ చెల్లెలకు కూడా ఇటువంటి అన్న దొరకకూడదు అని చెప్పి మాట్లాడడం జరిగింది. నేను అడుగుతున్నాను షర్మిలమ్మ గారిని, అమ్మా ఏం తక్కువ చేశాడమ్మా మీ అన్న నీకు? నువ్వేదో మాట్లాడితే విల్లు మా తండ్రి రాసినటువంటి విల్లు అని చెప్తావు. మీ తండ్రి విల్లు రాస్తే మీ తండ్రి విల్లు ఆయన సంపాదించినటువంటి ఆస్తుల మీద ఉంటుంది తప్పితే మీ సోదరుడు సంపాదించినటువంటి ఆస్తుల మీద విల్లు రాసేటువంటి అవకాశం ఎక్కడికైనా తండ్రికి ఉంటుందా? ఒకసారి ఆలోచన చేసి చెప్పాలా. ఎందుకంటే మేమందరం కూడా ఈ సమాజంలో బతుకుతున్నాం. మాకు అక్క చెల్లెళ్ళు ఉండారు, మాకు కూడా కుటుంబాలు ఉన్నాయి, మాకు కూడా అంత ఇంత చట్టాలు తెలుసు. రాజశేఖర రెడ్డి గారి ద్వారా ఏదైనా ఆస్తి సంపాదించింటే ఆ ఆస్తిలో నీకు రావాల్సినటువంటి వాటా వచ్చిందా లేదా అనేటువంటి విషయం ఈరోజు నువ్వు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నీకు 1995లో నీకు వివాహం అయింది. ఆ రోజు నుంచి 30 సంవత్సరాల క్రితం నీకు పెళ్లి అయిపోయినా రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో నీకు కట్ అయినా కూడా నీకు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రాసినటువంటి ఆస్తులు ఆయన విల్లు అంతా ఒకసారి నీకు మళ్ళా ఒకసారి చెప్తున్నాను. హైదరాబాద్ బంజారా హిల్స్ లో రోడ్ నెంబర్ 2లో ఇంటిని రాజశేఖర రెడ్డి గారు నీకు ఇచ్చారా లేదా? అదే రకంగా ఇడుపులవాయిలో 51 ఎకరాల భూమి మీకు ఇచ్చారా లేదా? అదే రకంగా 15 మెగావాట్లు ఎస్ఆర్ఎస్ హైడ్రో ప్రాజెక్ట్, స్మాల్ హైడ్రో ప్రాజెక్టు మీకు ఇచ్చారా లేదా? అదే రకంగా స్వస్తి పవర్ హైడ్రో ప్రాజెక్టులో 22.5% షేర్లు మీకు ఇచ్చారా లేదా? విజయవాడలో యువరాజ్ థియేటర్ దాంట్లో 35% వాటా రాజశేఖర రెడ్డి గారికి ఉండేదంతా మీకు ఇచ్చారా లేదా? విజయలక్ష్మి మినరల్స్ అండ్ ట్రేడింగ్ లో 100% వాటా మీకు ఇచ్చారా లేదా? ఇంకేం చేస్తారమ్మా రాజశేఖర రెడ్డి గారు? కొడుకును పక్కన పెట్టి కొడుకు కంటే అత్యధికంగా ఆయనకు సంక్రమించినటువంటి ఆస్తులు కానీ ఆయన సంపాదించినటువంటి ఆస్తులు కానీ అత్యధికంగా నీకే ఇచ్చారు. దానికి పాపం జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా అబ్జెక్ట్ చేయలే. సరే చెల్లెలకి ఇస్తే ఇవ్వనీలే, నేను నా సంపాదన నేను సంపాదించుకుంటా అని చెప్పి ఆయన పెళ్లి అయిన తర్వాత ఆయన కష్టంతో ఆయన యుక్తితో ఆయన మేధస్సుతో ఆయన సంపాదించినటువంటి ఆస్తి నీకు వాటా కావాలని చెప్పి కోరుకుంటున్నావు. దాంట్లో నువ్వు ఆశించినంత ఇవ్వలేదని చెప్పి ఆయన మీద ఈ రోజు పగగట్టుకొని ఎవరైతే ఈ కుటుంబానికి ప్రధాన శత్రువు చంద్రబాబు నాయుడు ఉన్నాడో ఆయనతో చేతులు కలిపి చౌకబారుగా మాట్లాడుతున్నావు. నీకు అర్థం కావడం లేదు తల్లి. చంద్రబాబు నాయుడు గారు నిన్ను ఈ 4 రోజులు ఉపయోగించుకున్న తర్వాత ఒక్కసారి నీలో పస అయిపోయిన తర్వాత నిన్ను తీసుకొని డస్ట్బిన్లో వేయడం ఖాయం. నువ్వు చాలా తప్పుడు వ్యక్తిని నమ్ముకున్నావు. ఈరోజు ఎన్నికల్లో నువ్వు ఖర్చులు పెట్టావు. డబ్బులు ఎవరిచ్చారు? ప్రపంచానికి అంతా తెలుసు. నువ్వు ఎన్నికల్లో ఖర్చు పెట్టినటువంటి ప్రతి పైసా నీకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిందే. ఈరోజు సునీతమ్మ గారు మాట్లాడితే సునీతమ్మ గారు చేసేటువంటి ప్రతి అడుగులో చంద్రబాబు నాయుడు గారి హస్తము, లోకేష్ గారి హస్తము వెనకల నుంచి వీళ్ళు నడిపించేటువంటి విధానాన్ని ప్రజలు గమనించలేదనుకుంటున్నారా? ప్రజలు ఏమైనా గమనించలేదనుకుంటున్నారా? ఇప్పటికైనా దయచేసి స్పష్టి చెప్పండి. ఈ చౌకబారు రాజకీయాలకి, ఈ చౌకబారు విధానానికి దయచేసి స్వస్తి పలకాలని చెప్పి ఇద్దరు సోదరిమణులను సునీతమ్మని కానీ లేకుంటే షర్మిలమ్మ కానీ చేతులెత్తి జోడించి మిమ్మల్ని కోరుకుంటున్నాను. మీరు ఎంత దూరం జగన్మోహన్ రెడ్డి గారిని అప్రతిష్ట పాలు చేయాలని ప్రయత్నం చేస్తే ప్రజల దృష్టిలో మీరు అంత భయంకరంగా మీకు చెడ్డ పేరు వస్తుంది. గుర్తుపెట్టుకో. ఇప్పుడే అనరాని మాటలు మీ చెవులు చేరుతున్నాయో లేదో కానీ ఎక్కడ కామన్ పర్సన్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేటువంటి విధానం ఏంటంటే ఇటువంటి పనికి మాలినటువంటి సోదరి మాకు ఉండకూడదు. జగన్మోహన్ రెడ్డికి ఉండేటువంటి పనికిరాని సోదరి లాంటి సోదరులు మాకొద్దు, సోదరి మనులు మాకొద్దు అని చెప్పి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా వెనకాల గుసగుసలాడుకుంటారు. అది నీ చెవుకు చేరిందో లేదో నాకు అర్థం కావడంలే. నువ్వు ఏ రోజు మాట్లాడినా నువ్వు పిసిసి ప్రెసిడెంట్, ప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క గలం విప్పాల్సినటువంటి వ్యక్తివి.
కాంగ్రెస్ పార్టీ యొక్క ఆశయాలను ప్రజల్లోకి తీసుకోవాల్సినటువంటి వ్యక్తివి. కానీ నువ్వు చేస్తుండేది ఏదమ్మా, యు హ్యావ్ బికమ్ ఏ మౌత్ పీస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్. ఏ రోజైతే చంద్రబాబు నాయుడు డిఫెన్సివ్ లో పడిపోతాడో, ఏ రోజైతే రాజకీయంగా చంద్రబాబు నాయుడు మాట్లాడలేని పరిస్థితి వస్తుందో, ఆ రోజు నిన్ను వాడుకోవడం, నిన్నో లేకుండా ఉంటే సునీతమ్మనో వాడుకోవడం, హెడ్ లైన్స్ లో ఆంధ్రజ్యోతి, లేకుండా ఉంటే ఈనాడు పేపరు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, TV5, ఈటీవీ ప్రధానంగా బురద జల్లేటువంటి కార్యక్రమం. మహాభారతంలో చదివినాం, భీష్ముని చంపాలంటే, అంత గొప్ప వ్యక్తిని చంపాలంటే ఎవరి చేత కాల, దానికోసం ఆయన చంపేదానికోసము అర్జునుడు ఒక వ్యక్తిని, నేను చెప్పకూడదు ఆ పేరు, తీసుకొని వచ్చి పక్కన పెట్టుకున్నాడు. అట్లా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు యుద్ధం చేయలేక జగన్మోహన్ రెడ్డితో మీ యొక్క బొమ్మలను పక్కన పెట్టుకొని మీరైతే ఆయన ఏమనని చెప్పి ఈరోజు ఈ రకమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. అది మీరు గమనిస్తున్నారో లేదో. మీరు చేసేటువంటి ఆరోపణలు ప్రధానంగా వివేకానంద రెడ్డి హత్య గురించి మీరు మాట్లాడారు. వివేకానంద రెడ్డి గారి హత్యలో ప్రధానమైనటువంటి లీడ్ కానీ ప్రధానంగా ఉన్నటువంటి కథ ఏంటంటే, దస్తగిరి అనేటువంటి వ్యక్తి వైఎస్ వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారు. మా ప్రాంతంలో కానీ మా జిల్లాలో కానీ వివేకానంద రెడ్డి గారికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ప్రజానాయకుడు ఆయన. సామాన్య మానవుడు ఎవరైనా పోయి కష్టం ఉంటే కూడా ఒక చిన్న వ్యక్తికి సైతం, ఎంత చిన్న ఆఫీస్కైనా పోయి ఆయనకు న్యాయం జరిగేదానికి ప్రయత్నం చేసేటువంటి ప్రజానాయకుడు. ఆ నాయకుడు చనిపోవడం మా అందరికి కూడా బాధాకరం. నేను అప్పుడు తెలుగుదేశంలో ఉండి అప్పుడు ఆయనతో విభేదించినా, ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ లో పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్న వైఎస్ వివేకానంద రెడ్డి గారంటే ఒక ప్రజానాయకుడిగా మా గుండెల్లో చెరగని ముద్ర ఉంది. కానీ మీకు తెలియనటువంటి విషయము, మా ప్రాంతంలో తెలిసినటువంటి విషయము, వివేకానంద రెడ్డి గారికి కూడా ఎన్నో వీక్నెస్లు ఉన్నాయి. ఆ వీక్నెస్లు బయటపడకూడదు. అంత గొప్ప వ్యక్తికి, ఆయన బతికిన బతుక్కు, ఆయన చేసినటువంటి సేవలకు, ఆయనలో ఉన్నటువంటి వీక్నెస్లు బయటపడితే ఆయన ఇమేజ్ మసకబారుతుంది. ఆయన ప్రజలలో ఆయన యొక్క ఇమేజ్ పలచన పడకూడదు అని చెప్పి ఎన్ని సందర్భాల్లో కూడా కాంప్రమైజ్ అయిపోయి ఇప్పుడు కూడా ఆయన విమర్శించేటువంటి పరిస్థితులు మేము చేయలే. అన్నిటికంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరోజు కూడా వాళ్ళ చిన్నానంటే గుండెల్లో పెట్టుకొని మా చిన్నాన అని చెప్పి ఆ చిన్నాన ఇమేజ్కు ఎటువంటి డ్యామేజ్ జరగకుండా కాపాడేటువంటి వ్యక్తి. రెండో వ్యక్తి అవినాష్ రెడ్డి గారు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినా, ఎక్కడ మాట్లాడినా ఎంత హుందాగా మాట్లాడతాడంటే, సునీతక్క అంటాడు, వివేక పెద్దనాన్న అంటాడు. ఇంత గౌరవంగా వాళ్ళు మీ నాన్నకు విలువ ఇస్తే, మీ నాన్న చేసేటువంటి వివేకానంద రెడ్డి గారు చేసేటువంటి వీక్నెస్లు బయటపడకూడదని వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలంతా వాళ్ళ మీద పెట్టుకొని, అవమానాలు వాళ్ళు భరిస్తూ, కష్టాలు వాళ్ళు భరిస్తూ, జైళ్లకు వాళ్ళు తిరుక్కుంటూ, కోట్ల చుట్టూ వాళ్ళు తిరుక్కుంటూ మీ పేరు మసకబారకూడదని ప్రయత్నం చేస్తా ఉంటే ఏందమ్మా ఈ చౌకబారు ప్రచారం? ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.